వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంజేడ్లో కొండచిల్వ హల్చల్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. నిద్రమత్తులో ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా హన్మకొండలోని చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల దేవాలయంలో భక్తుల సందడి. సీమంతం పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతల మండలి. ఇక వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా గండపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామ్ ఆయిల్ తోటల విస్తరణ మహోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఉచితంగా పంపించేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామ్ ఆయిల్ మొక్కలు నాట్లు మాట్లాడారు. ఎందుకంటే ఎన్నిటికీ కూడా ప్రతి ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. అంటే మీ దగ్గర నుంచి అంటే పర్సెంటేజ్ అని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి మీరు పక్కన పెడతారు. వాటిని ప్రజోపయోగాలతో మీరు వినియోగిస్తారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మీరు రైతాంగ క్షేమం కోసం ఉపయోగిస్తే బాగుంటుందని ఇది రైతు కోసం కావచ్చు కాబట్టి వాళ్ళ క్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన. ఇటువంటి పాజిటివ్ ప్రకటన చేయాలనుకున్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇటువంటి కార్యక్రమాలు మనం చేయగలిగితే రైతుకు ఉపయోగపడుతుంది, ఫ్యాక్టరీ మీకు కూడా ఉపయోగపడేటటువంటి భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఏ మాత్రం తోటలో చిన్న అపశృతి పరిగణించకుండా జబ్బు చేసినా కానీ 1 సంవత్సరం పడుతుంది మళ్ళీ రికవరీ అవ్వాలి, మళ్ళీ వచ్చి మనకి ఏం లేవు. ఒక టైం మీరు తగ్గించారంటే 6 మాసాలు పడుతుంది మళ్ళీ ఆ మొక్క ఆ యథాస్థితికి రావడానికి. అంటే ఇవన్నీ మీకు తెలియనివి కాదు కాబట్టి దీన్ని ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ పామాయిల్ దాని మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సబ్సిడీ అయితే 69,000 రూపాయలు ఒక్కొక్క హెక్టార్కి ఇవాళ సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మాట్లాడుతున్నాం. సుమారు దగ్గరగా 70,000 ఇక్కడ చంద్రపురం గతంలో మీరు ఏదైతే ఇంటర్ క్రాప్ చేసుకున్నారో 5,200 సంవత్సరాలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందండి. అది వెనక్కి 4 సంవత్సరాలు తీసుకుంటే 21,000 దాకా ఉండేది. దాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదు. సరే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఇవాళ దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో స్థానిక సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు గాయత్రి, లక్ష్మీ ప్రసన్న, సింధుజులకు 3,000, 2,000, 1,000 రూపాయల నగదు పురస్కారం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ రాజయ్య హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ ఎస్ఎస్సిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బాసరా, మద్రాస్ వంటి ఐఐటి కళాశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఈ మండల స్థాయిలో ప్రథమ తృతీయ స్థానాలు పొందినది ముగ్గురు కూడా గర్ల్సే కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి వీళ్ళందరికీ కూడా లయన్స్ క్లబ్ వారు
ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం మరియు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం చాలా అభినందనీయమైన విషయము. మరి అట్లాగే ఈ విద్యా సంవత్సరం కూడా ఈ విషయాన్ని, ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇన్స్పైర్ గా చేసుకొని మిగతా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మంచి మెరిట్ పొందాలని కోరుతున్నాను. 10th క్లాస్ లో మంచి మెరిట్ పొందినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నది. IIIT బాసరలో 10th క్లాస్ మెరిట్ తోనే సీట్ రావడం జరుగుతుంది. దాంట్లో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, అదేవిధంగా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ మరి ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం ఉచితంగా కల్పించడం జరుగుతున్నది. అదేవిధంగా సుమారుగా వారికి హాస్టల్ తర్వాత ఎడ్యుకేషన్ ఎవ్రీ ఇయర్ కట్టేటువంటి ఫీజును మనం చూసినట్లయితే సుమారు ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళకు మిగులుతాయి. ప్రైవేట్ లో ఇంజనీరింగ్ తర్వాత సుల్తానాబాద్ మండలంలో పూసాల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి మండలంలోనే టాపర్ మార్కులు సంపాదించిన మూతగడ్డ గాయత్రి ఫస్ట్ మండలంలో టాపర్గా మా పూసాల గ్రామానికి చెందిన అమ్మాయి. అదేవిధంగా సుల్తానాబాద్ గర్ల్స్ హై స్కూల్ నుంచి సెకండ్గా, మరి అదేవిధంగా కనుకుల గవర్నమెంట్ హై స్కూల్ నుంచి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి థర్డ్గా, వీరు ముగ్గురిని కూడా ఇక్కడ సుల్తానాబాద్ మండలంలోని పూసాల స్కూల్ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మన ఎంఈఓ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వారికి సన్మానం చేస్తూ మొదటి టాపర్కు 3,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ వన్కు 2,000, అదేవిధంగా థర్డ్ వన్కు 1,000 రూపాయలు వారికి సన్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఏదో కాదు, రేపు అందరూ మహిళలే ముందు పోతున్నారు, మా యువకులు కూడా ముందు నడిచి రేపు రాబోయే కాలం లోపల మేము కూడా మహిళలు గట్టిగా చదివి మేము కూడా ఇలాంటి ప్రైజులు సాధిస్తామని మా యువకులు కూడా ముందుకు రావాలని ఎంకరేజ్మెంట్ కొరని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరో ఈ 3,000 లాగానే 2,000 లాగానే వాళ్ళకేమో సరిపోదు, కాకపోతే ఆ అమ్మాయి కూడా ఉద్యోగి రాలేదు. నేను ఇంటర్మీడియట్ కూడా బాగా చదివి మండలంలోని పూసాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోనే అత్యుత్తమ మార్కులు సాధించిన 3 విద్యార్థులకు ఈరోజు డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్ లయన్ వలస నీలయ్య గారి సహకారంతో మరి ఆ 3 డాక్టర్లు కూడా విద్యార్థులే కావడం నిజంగా గర్వకారణం. వారికి వరుసగా మొదటి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి 3,000, తర్వాత రెండవ విద్యార్థినికి 2,000, థర్డ్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి 1,000 రూపాయలు నగదు పారితోషికంగా ఈరోజు లయన్ వలస నీలయ్య గారి చేతుల మీదుగా ఎంఈఓ రాజయ్య గారి సమక్షంలో మరియు పూసాల స్కూల్ అధ్యాపక బృందం మరియు లయన్ క్లబ్ ప్రతినిధుల సమక్షంలో ఈరోజు వారికి ఈ నగదు పారితోషికాన్ని అందజేయడం జరిగింది. ముఖ్యంగా వారు సాధించినటువంటి మండలంలో అత్యుత్తమ వారు మార్కులు సాధించి గొప్ప స్కూల్కే గర్వకారణంగా నిలిచి వారి తల్లిదండ్రులు కూడా తలెత్తుకొని తిరిగేలా వారు చెప్పుకునేలా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ విద్యార్థులు సాధించిన ఘనతకు మా తరఫున మరియు స్కూల్ యాజమాన్యం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ పూసాల స్కూల్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ 3కి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మనలో జరపాలని చెప్పి చాలా కష్టపడి మీరు కూడా వీళ్ళందరి లేక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక సూర్య కళామందిరంలో 25వ వార్షికోత్సవ వేడుక సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ఈ కార్యక్రమం సంగీత సేవ నిరుత శ్రీ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరూ కలిసి గురువుకి స్వర్ణ కంకణం మరియు గండపెండరం బహుకరించారు. తదనంతరం దుశ్శాల్వతో సత్కరించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులు అందరూ తమ తమ గాత్ర గానం నైపుణ్యంతో అందరి మెప్పు పొందించారు. ఈ సందర్భంగా
సందర్భంగా తురుగా సూర్యరావు శేష్ కుమార్ దంపతులు శ్రీ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తిని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ నుంచి విద్యార్థులు ఆసక్తిగా వార్షికోత్సవ వేడుకలకు హాజరై ప్రత్యేక స్థాయిలో గాత్రగానం చేశారు. గురువు చేతుల మీదుగా మెమోంటో మరియు సర్టిఫికేట్లు గాత్రం పాడిన వారికి అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా గురువు మాట్లాడారు. వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. మామూలుగా వేదిక ఉంటాను. మామూలు రెగ్యులర్గా ఇక్కడ ఈ సభా ప్రారంభంలోనే ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే 35 సంవత్సరాలుగా ఈ వేదిక నాకు అన్నం పెట్టింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా మా బాలభవన్ నాకు అన్నం పెట్టింది. అన్నం పెడుతుంది. ఇంకా నేను సర్వీస్లోనే ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే ఈ విష్ణువర్గ శిష్య బృందంలో అంటే 12 సార్లు కాకినాడ అని ప్రస్తావించడం ద్వారా నేను ఒకసారి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. విష్ణువర్గ శిష్య బృందంలో ఎక్కడ గ్రూపులు లేవు. కాకినాడ కావచ్చు, మద్రాసు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కేరళ కావచ్చు, అంతా మనమే. అక్కడ చెప్పేది నేను, ఇక్కడ చెప్పేది నేను. అందుకనే మామూలుగా నేను ఏ ప్రోగ్రాం చేసినా ఖచ్చితంగా నా సొంత శిష్యులు లేరు లేదా బాలభవన్ శిష్యులు లేరు అనే ప్రస్తావన ఎప్పుడు రాదు. వారు కూడా బాలభవన్ అయినా ఎక్కడైనా సరే అందరూ నా శిష్యులే. అందుకనే విష్ణువర్గ శిష్య బృందం అంతా ఒక కుటుంబం. అవునా కాదా అని నేను చెప్పాలి. కాబట్టి ఈ సత్కారం ప్రతి ఒక్క శిష్యులు చేసినట్టుగానే భావిస్తారు. ఈ కానుకలు ఇవన్నీ కూడా వీటన్నిటికంటే అతీతమైనది ఏంటంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఇప్పుడు గురువు గారికి సత్కారం చేస్తాము. కొన్నాళ్ళు సెలవు తీసుకుందాం, లేదంటే ఎంఏ అయిపోతున్నది నేను కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటాను అంటే చిన్న బ్రేక్ ఇస్తానని చెప్పడం మొదలెడతారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నిరంతరం అభ్యాసం కొనసాగిస్తుంటేనే మనం ఎలా పాడాలో తెలుస్తుంది. సంగీత సమ్రాట్ బాలభవన్ విష్ణు గారు కూడా ఇదే వేదిక మీద నాకేం సంగీతం రాదని ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తితో ఉన్నానని చెప్పేవారు. మన ఎంత కాబట్టి ఈ ఎంఏ సరస్వతి గాన సభ అదేవిధంగా సరస్వతి గాన సభ ఏర్పడి 125 సంవత్సరాలు 1904 125 సంవత్సరాలు అయిన సందర్భంలో అఖండ త్యాగరాజ పంచరత్న గోష్ఠి సుమారుగా 1000 మంది సంగీత కళాకారులతో చప్పటి కొట్టండి. ఆలస్యం చేయకుండా ఆలస్యం ముందు పిలుస్తాము, తర్వాత లోపల టెక్స్ పిలుస్తాము. మొత్తం 12 గ్రూపులని 12 గ్రూపులు పాడిన తర్వాతనే మంగళగానం జరుగుతుంది. మన ప్రవర్తన ద్వారా మన గాన పద్ధతి ద్వారా ఉంటుంది. ఇప్పుడు వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా శ్రీనివాస్ గారు వారిని విజయవాడలో చూపించారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీకాకుళం చూసినటువంటి బతుపల్లి శ్రీనివాస్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి హృదయంపై సహకరిస్తారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా
దుబ్బతిగలకుంట చెరువు నిండి పంట పొలాలు మునిగి ఆరుగాలం చేసిన కష్టం నీటిపాలైందని సుద్దల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు తూమును మూసివేయడంతో నీటి రాకపోకలకు అంతరాయం ఏర్పడి పొలాల్లోకి బ్యాక్ వాటర్ వచ్చి పంట పొలాలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని, వ్యవసాయ బావులు కూలిపోయి సుమారు 10 మంది రైతులు 15 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని సంబంధిత ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. చూడే నువ్వు కర్రా చూడు. ఓకే అక్కడ బాగా పాతాళంగా రాగట్లా నువ్వు ఎన్ని మొత్తాన్ని గంట వరకు అయితే మన బాగా చూద్దాం. బాయి కూలిపోతున్న బాయిలు చనిపోతున్న రాయి అర్థమే. ఇప్పుడు జగకుండా ఉడికాత కనబడుతుంది. అది మునుగుతే కథమే వినదు మొత్తం ఇట్లా కవర్ చేస్తుంది. కవర్ చేసి మాట్లాడి బ్యాక్ వాటర్ మొత్తం ఇంకా తీస్తానా వీడియో? ఇవాడు రాకేష్ గాడా తాగుతుంటాడు ఆడేనా అది ఉండదు. రేపటి వరకు అవతల పడుతుంది. మాడుతుంటే అది ఏంటి ఇంగ్లీష్ అలా కావచ్చు. ఎప్పుడే గ్రామం ఆడేవాడే ఆడికి చూస్తాను అప్పు చేస్తాను అప్పటి నుంచి అటు దింపిండు ఇటు దింపిండు బండి మన ర్యాంప్ కాడ. ఎన్ని ఎకరాలు ఉంటారని అందకుంటా విస్తీరు? ఇప్పుడు మీ ఇద్దరు పేరు ఎప్పుడు? ఇంటి పేరు పేరాల. పేరాలు ఎక్కడ ప్రాపర్ సంగనపురం? పేరాల నరేష్. సుద్దాల గ్రామం ఇది. సుద్దాల గ్రామం తిగలకుంట, దుబ్బ తిగలకుంట అంటారు. తిగలకుంటలో ఇది చెరువు. ఈ చెరువు మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం పట్టభూమి మొత్తం మునుగుతుంది. 15-20 ఎకరాలు అవుతుంది. ఇది నాటేసిన పొలం అంతా మునిగింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అత్తారు సుత్తారు పోతారు. అది తూమును ఓలో గుర్తు తెలియని అగంతకులు దాంట్లో బండలేసి మూసేసిర్రు. దీనికి మత్తడి లేదు. మత్తడి ఎక్కిపోవాలంటే ఇంక కాలగడ్డకి ఎక్కుతేనే మత్తడి ఎక్కిపోతుంది. అది ఎక్కువనో పెట్టిర్రు మత్తడి. ఇది ప్రతిసారి ఇది ఒక 10 years నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. దీన్ని కొంచెం అధికారులు చూసి దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం. ఈ మత్తడి లేదు ఈ చెరువుకి. దానికి గుర్తు తెలియని వ్యక్తులు ఆ తూమును మూయడం వల్ల బ్యాక్ వాటర్ ఇంత మొత్తంలో మునిగి మా బాయిలు 3 బాయిలు మొత్తం కూలిపోతున్నాయి. ఈ బాయిలో మొత్తం 3 మోటార్లు మునిగినాయి, కూలిపోయినాయి. అల్లనే 3 సార్లు దీనికి చుట్టూ గోడ ఉండే ఆ గోడ కూడా అలానే పడిపోయింది. బ్యాక్ వాటర్ అన్నీ అక్కడ నుంచి పైనుంచి వచ్చిన వరద మొత్తం ఇళ్ళనే వచ్చి 3 సార్లు ఈ 3 మోటార్లు పోయినాయి ఇళ్ళనే. అందులో మోటార్ పోయింది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు అత్తారు పోతారు. ఇది ఒక్కొక్క ఎకరానికి దగ్గర 40,000 దాకా ఖర్చు వస్తుంది. ఇట్లా 15 ఎకరాలు మునుగుతుంది. మేము ఆల్రెడీ ఇట్లా చాలా నష్టపోయినాం. ఈ పొలాలు నాటేసినాక మునుగుతుంది. తూము తీసేవాళ్ళు లేరు. అందులో తీయకుండా ఎప్పుడో నైట్ అత్తరు వేసిపోతారు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇట్లా దగ్గర 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇలా దాదాపు ఎంతమంది రైతులు ఉంటారు బాధితులు? ఇలా 10 మంది రాకుంటారు. నంద్యాల జిల్లా ఆవుకు మండలం చెర్లోపల్లిలో 2 విద్యార్థుల మధ్య గొడవలో ఓ విద్యార్థి 2 కాళ్ళు విరిగిన ఘటన చోటు చేసుకుంది. కార్తిక్ తల్లి తెలిపిన వివరాల ప్రకారం ఆవుకు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తిక్ తోటి విద్యార్థులతో గొడవ పడడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్తిక్ పై తోటి విద్యార్థి వాళ్ళ అన్న వచ్చి పడడంతో 2 కాళ్ళు విరగడం జరిగింది. గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు కనీస బాధ్యతగా హాస్పిటల్కి తీసుకుపోకుండా కార్తిక్ను నేలపై పడుకోబెట్టి కార్తిక్ తల్లికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తల్లి వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. లక్ష్మీదేవి, నేను కార్తీక్ వాళ్ళమ్మను. స్కూల్ కాడ కింద పడినాడని ఫోన్ చేశారు నాకు సార్లు. నేను పోయాక సుమారు పెద్ద దెబ్బ అయ్యి పని పెట్టినారు బండి మీద.
టీచర్లు అసలు పట్టించుకోలే. మాకే చెప్తున్నారు తలుకోవమ్మ అని. మేము ఎట్లా తలుకోవాలి సార్ అని అట్లా అడిగినా కానీ అది పంపించాలేమ్మా అని అనలేదు. తలుకొని మా వాళ్ళకి ఫోన్ చేయాలని ఇచ్చినారు ఫోన్. నేను అంతే సార్ చూడలేదు. మేము వెహికల్ మాట్లాడుకొని తలుకొని పోయినప్పుడు అటుకు వెళ్ళకుండా పొద్దుపోయి కట్టుకట్టలు లేకపోయినారు అని పంపించినారు. సార్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్. ఏందో కానీ ఇట్లా జరిగింది కదా తొలుకొని పోదంటారమ్మా తొలుకోవాలి అని చెప్పలేదు. అసలు పట్టించుకోలే. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు వినరు, మా మాట వినరు, మేము కొడతాము, భయం ఉండదు అని చెప్పి అని అట్లా మాట్లాడుకుంటున్నారు. కానీ పిల్లోనికి ఇట్లా జరిగిందని అసలు పట్టించుకోలేదు సార్ వాళ్ళు. అంటే నేను మాట్లాడుకుంటాను. ఏడల్లో ఆడ కూర్చున్నారు అంతే సార్, ఏం పట్టించుకోలేదు. కాకినాడ జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాలతో కాకినాడ నగరంలో సెలూన్లు, స్పా కేంద్రాలలో ఆకస్మిక దాడులు. కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ మనీష్ దేవరాజ్ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో కాకినాడ 1వ టౌన్, 2వ టౌన్, 3వ టౌన్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని సెలూన్, స్పా కేంద్రాలపై ఏకకాలంలో దాడులను నిర్వహించారు. సెలూన్, స్పా కేంద్రాలలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇది పెడిక్యూర్ అండ్ హెయిర్ వాష్ పెడిక్యూర్ సెక్షన్. క్రాస్ మసాజ్ ఏమైనా చేస్తారా? లేదు, చెక్ చేయండి. చెక్ చేయరా? వరంగల్ నగరంలో నార్కోటిక్స్ పోలీసులు దాడులను నిర్వహించి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై నార్కోటిక్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గంజాయి రవాణా చేస్తున్న 2 అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేయగా వారి వద్ద సుమారు 51 కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ సుమారుగా 25 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ సేదలు తెలిపారు. ఇందులో 2 నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారులో ఉన్నట్లు, మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గంజాయితో పాటు ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పండు ఇక్కడ ఉంటుందంటే టాంపు ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి బాంబే బాంబేనా ఐఐటిలో ఒక 2 వ్యక్తులు నెంబర్ లేని బైక్ పైన గాంజా రమారం 50 కిలోల గాంజాని రవాణా చేస్తున్నారు. ఫ్రమ్ దొంగరాయి నుండి వరంగల్ వస్తున్నారు. వాళ్ళు అందాజ 1 గంట నుండి 2:30-3 గంటల వల్ల అక్కడికి రీచ్ అవుతారని ఆయనకు సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారమే 2 వ్యక్తులు సైకిల్ వాటి మీద వస్తుంటే వాళ్ళిద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. నర్సంపేట రోడ్ వద్ద ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 బ్యాగులలో, ఇద్దరు మధ్యలో పెట్టుకుని 2 బ్యాగులలో 51 కిలోల 80 గ్రాముల గాంజాయి లభించడం. వాటిని ప్రొసీజర్ ప్రకారం మాకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం సీజ్ చేసుకొని ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి ఒక అతన్ని, అంటే ఇద్దరిలో ఒక అతను అండర్ 18 ఇయర్స్ ఏజ్, మైనర్ కాబట్టి అతని పేరు కానీ అతని యొక్క వివరాలు మీకు మీడియాకు తెలియపరచట్లేదు. మోహిత్ 19 ఇయర్స్. వీళ్ళు బిల్డింగ్ పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ అక్కడ ఒక సప్లయర్, డొంకరాయిలో ఉన్నటువంటి సప్లయర్ పండు అనే అతను వీళ్ళకు ఒక ఆశ పెట్టండి. ఎందుకంటే మీరు వరంగల్లో పోయి నేను చెప్పిన అతనికి మీరు నేను ఇచ్చినటువంటి గాంజాని ఇస్తే మీకు తలా 30,000 ఇస్తానని ఆశ పెట్టండు. ఈ డబ్బులకు ఆశపడి పిల్లలు ఇద్దరు కూడా
ఎవరైతే జూనల్ అనేటువంటి పిల్లోడు వాళ్ళ ఫాదర్కు తెలియకుండా ఆ ఫాదర్ యొక్క సైకిల్ మొత్తం తీసుకొని ఆ పండు దగ్గరికి పోవడం, పండు దగ్గర వీళ్ళిద్దరు కూడా పోయేసేసి చెరుకు పోయడం వల్ల ఇష్టం అంటే దాన్ని ఆశపడి దాన్ని గంజన ట్రాన్స్పోర్టేషన్ స్టేషన్కి ఒప్పుకొని వాళ్ళు మార్గమధ్యంలో వస్తుంటే మనకు వరంగల్ అవుట్స్కట్స్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గాంజా యొక్క విలువ 25,50,000 రూపాయలు ఉన్నది. దీన్ని అకార్డింగ్ నామ్స్ ప్రకారం నేను సీజ్ చేసినప్పుడు గాంజా 25,50,000, అదేవిధంగా సైకిల్ మోటార్ కూడా సీజ్ చేయడం జరిగింది. బనకచెర్ల మీటింగ్కి పోను అని రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడి నుండి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే తెల్లారేసరికి ఉరుక్కుంటూ పోయి సంతకం పెట్టి వచ్చిండు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేలాగా చేసి కేసీఆర్ అన్యాయం చేశాడంట. చంద్రబాబు ఏమో న్యాయం చేశాడు అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. బనకచెర్ల మీటింగ్ కు పోను అన్నాడు. తెల్లారొక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారొకలు ఉరికిండు. ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు? పాలమూరుకు పోయి పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడుతాడు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడు, అయ్యా మీరు సహకరించండి. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసిండు. కరెక్ట్ చెప్పిండు. సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచెర్లకు నేను ఆ మీటింగ్ కు పోను అని అబద్ధమాడిండు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.